మీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బయటికెళ్ళి ఒక రెస్టారెంట్కో లేకపోతే ఒక వాకింగ్కో లేకపోతే ఒక సినిమాకో మీరిద్దరే వెళ్ళి టైం స్పెండ్ చేసి ఓపెన్గా చక్కగా మాట్లాడుకుని పాత విషయాలు అంటే మీరు పెళ్ళైన కొత్తల్లో కానీ లేకపోతే మీరు ప్రేమలో ఉన్నప్పుడు కానీ చిన్నప్పటి విషయాలు కానీ ఒక ప్లెజెంట్ విషయాలు మాట్లాడుకుని ఎన్ని రోజులైంది. సో ఇవన్నీ మనం అనుకుంటాం కానీ రొటీన్లో పడిపోయి ఇలాంటివన్నీ వదిలేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా, వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాలా, ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందా, పొద్దున ఏముండను, ఈ తప్పితే ఏముండవు కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి. అంటే ఏంటంటే ఒక మెకానికల్ రొటీన్ అయిపోయి ప్రతి విషయంలోనూ ఆ రొటీన్ ఆ మెకానికల్ ఇదిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మనకే తెలియక అసలు ఈ పిచ్చి రొటీన్ వల్లే మనం అసలు ఎట్లా అయిపోతున్నాము, ఒక ఏంటి రూమ్మేట్స్ లాగా అయిపోతున్నాము అనేది గుర్తించక కానీ ఏదో తేడా ఉంది, ఏదో అసంతృప్తి ఉందని చెప్పి ప్రతి విషయానికి పోట్లాడుకుంటూ ఎమోషనల్గా డిస్టెంట్ అయిపోతూ ఒక కనెక్షన్ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా మీరు ఎక్కడి నుంచి అయినా పెద్ద పెద్ద అంటే ఏదో ట్రిప్పులకి ఫారిన్ కంట్రీస్కి అలానే వెళ్ళాల్సిన పని లేదండి. వారం 10 రోజులకు ఒకసారి చక్కగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళండి. ఒక అరగంటో గంటో మీ ఇద్దరి భార్యాభర్తల టైం అనేది తీసుకోండి. పిల్లలు మీరు కలిపి వెళ్ళటం వేరు, మీరిద్దరూ మాత్రమే పిల్లల్ని చిన్నపిల్లలైతే ఎక్కడన్నా ఉంచి కూడా ఒక గంట సేపు చూసుకోమనో అట్లా మీరిద్దరూ అట్లీస్ట్ నెలకి 2 సార్లు హీనపక్షంగా మీరిద్దరూ బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుని రిలాక్స్ అయ్యి వచ్చారు అంటే కనుక డెఫినెట్గా మీ రిలేషన్షిప్లో డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.